మనం సరదాకే అండర్ రేటెడ్ సినిమాలు హిట్ కాకపోతేనే బాధపడతాం. అలాంటిది హిట్ అవ్వాల్సిన బొమ్మలు బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన బొమ్మలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. చూసుకో మళ్ళా ఎంత బాధపడ్డానో. ఈ వీడియోలో కొన్ని బ్లాక్ బస్టర్ బొమ్మలు అనవసరంగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, నారప్ప. మనందరికి తెలుసు, రీమేక్స్ ని డీల్ చేయడం చాలా కష్టం. ప్రతి చిన్న విషయాన్ని కూడా కంపేర్ చేస్తారు. కాబట్టి రీమేక్స్ ని డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అలా తమిళ్ మూవీ అయిన అసురన్ ని తెలుగులో నారప్పగా తీశారు. అసురన్ లో ధనుష్ పర్ఫార్మెన్స్ అనేది చాలా పీక్స్ లో ఉంటుంది. అటువంటి పర్ఫార్మెన్స్ ని మ్యాచ్ చేయడం అనేది ఇంపాసిబుల్. కానీ వెంకీ మామ మన నారప్పలో తన పర్ఫార్మెన్స్ తో ఇచ్చి పడేశాడు. అసలు ఏ మాత్రం ఒరిజినల్ కి తీసిపోని విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బట్ ఏం లాభం, సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఏం చేస్తాం, ఇదే సినిమా గనుక థియేటర్స్ లో రిలీజ్ అయితే మాత్రం వెంకీ మామ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కొట్టేసేవాడు. బట్ బ్యాడ్ లక్, ఈ సినిమా ప్రైమ్ లో రిలీజ్ అయింది. సర్లే, అన్ని అనుకున్నట్టు అవుతాయా? కావు కదా. అలా ఈ సినిమా థియేటర్స్ లో మిస్ అయింది. దృశ్యం 2, దృశ్యం పార్ట్ 1 అనేది అన్ని లాంగ్వేజ్ లో రీమేక్ బ్లాక్ బస్టర్ అయింది ఆల్మోస్ట్. సో అలాంటి ఈ సినిమాకి పరిస్థితుల ప్రభావం వల్ల అయితే థియేటర్స్ లో అయితే రాలేదు. ఇది కూడా ప్రైమ్ లో వచ్చింది. బిఫోర్ ఓటీటీ రిలీజ్ వరకు అయితే నేను ఏమనుకున్నానంటే పార్ట్ 1 పెద్ద హిట్, దాన్ని మ్యాచ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో ఈ సినిమా దృశ్యం 2 అంతగా లేదేమో, అందుకే ప్రైమ్ లో రిలీజ్ చేశారనుకున్నా. కానీ సినిమా చూసాకైతే నేను షాక్ అయ్యా. ఇంత మంచి అవుట్పుట్ ఉన్న సినిమాని ఎందుకురా థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేశారనుకున్నా. ఫస్ట్ టైం ఓ కల్ట్ క్లాసిక్ సీక్వెల్ కూడా కల్ట్ క్లాసిక్ రేంజ్ లో ఉండడం, మనమైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అయ్యాం అబ్బా ఈ సినిమా థియేటర్స్ లో రాకపోవడం వల్ల. సార్ప్ 2 పరంపర. ఈ సినిమాని కబాలి డైరెక్టర్ పిఏ రంజిత్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా సడన్ గా వచ్చి పెద్ద సౌండ్ చేసింది ఓటీటీలో. కబాలి, కాల లాంటి ఫ్లాప్స్ తర్వాత పిఏ రంజిత్ నుంచి ఇలాంటి సినిమా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమాలో తన బెస్ట్ వర్క్ ఇచ్చాడు. మంచి క్యారెక్టరేషన్స్ తోటి పర్ఫెక్ట్ సినిమాని అయితే తీశాడు. ఈ సినిమాని కూడా మనం థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. ముఖ్యంగా డాన్సింగ్ రోజ్ క్యారెక్టర్ ఉంటుంది భయ్యా, పీక్స్ అసలు. మీకు కూడా క్యారెక్టర్ అంటే ఇష్టం ఉంటే కింద కామెంట్ బాక్స్ లో డాన్సింగ్ రోజ్ అని కామెంట్ చేయండి. ఇది కూడా ఒక గొప్ప సినిమా, అనవసరంగా మిస్ అయ్యాం థియేటర్స్ లో. ఇక ఫైనల్ గా మహాన్. ఎప్పటి నుంచో విక్రమ్ హిట్ కోసం 1000 కళ్ళతో చూస్తున్నాడు. ఈ సినిమా థియేటర్స్ లో వస్తే మాత్రం ఆయన ఎప్పటి నుంచో కంటున్న కళ అయితే నిజమయ్యేది. కార్తిక్ సుబ్బరాజు పర్ఫెక్ట్ స్టోరీ తోటి ఒక బ్రిలియంట్ సినిమా అయితే తీశాడు. దానికి తోడు విక్రమ్ అండ్ త్రివిక్రమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇలాంటి సినిమాలు రెగ్యులర్ గా రావు. వచ్చినప్పుడు కూడా మనం ఆ సినిమాని థియేటర్స్ లో చూస్తేనే మనకి ఆ హై ఫీల్ వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి సినిమా, థియేటర్స్లో అయితే రాలేదు. సో ఇవ్వండి థియేటర్స్లో రావాల్సిన బొమ్మలు అనవసరంగా ఓటీటీలో వచ్చాయి. ఓటీటీలో వచ్చినంత మాత్రాన ఆ సినిమాల వాల్యూ ఏమీ తగ్గదు. కానీ ఇలాంటి సినిమాల్ని మనం థియేటర్స్లో చూడడం మిస్ అయ్యాం. మనం బెస్ట్ ఎక్స్పీరియన్స్ని మిస్ అయ్యాం అని చెప్పడానికి ఈ వీడియో చేశా. సో ఇది వీడియో. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.